ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా, కృపలను పొందుసు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. కృపలను పొందుసు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా, ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దరిచేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దరిచేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలసి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా, కృపలను పొందుసు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు ఇందాం కూసేపు శ్రద్ధగా. బైబిల్ గ్రంథంలో రాజుల గ్రంథం, రాజులు 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఇలా రాసుంది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక ఉండెను. సిరియా రాజు అయిన నయమాను అధిపతి, సైన్యాధిపతి. నయమాను సైన్యాధిపతి అని నయమాను ఒక ఆయన ఉన్నాడు, ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేశాను. అతని చేత, అతని వల్ల యెహోవాయే సిరియా దేశానికి జయం కలుగజేశాడంట. యెహోవా దేవుడు జయం కలుగజేశాడంట. దృష్టికి అతడు తన దృష్టి యజమాని దృష్టికి గనుడై దయపొందినవాడయ్యాను. గనుడై దయపొందినవాడయ్యానంట. అతని యజమానుడు అందు. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. మహాపరాక్రమశాలి ఉన్నాడంట. కానీ అతడు కుష్ఠరోగి. కానీ అతను పరాక్రమశాలి కానీ కుష్ఠరోగి అయిన నయమాను. కుష్ఠరోగి అయితే సిరియానులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తెచ్చారంట. ఇశ్రాయేలు దేశం నుంచి ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చారు.
ఈ సిరియా దేశానికి. తీసుకురాక తేగ అది నయమాను భార్యకు పరిచారము చేస్తుండేను. నయమాను భార్యకు పరిచారం చేస్తున్నట. అంటే ఇస్రాయల్ దేశంలో ఒక చిన్నదాన్ని సెరగొని తెచ్చారన్నమాట ఇల్లు. తెస్తే ఆవిడేం చేస్తుంది, ఈ నయమాన్ భార్యకి పరిచయం చేస్తుందన్నమాట. అది పోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలేనని నేనంతా కోరుచున్నాను. అంటే ప్రవక్త అయిన నా ఏలినవాడు పోమ్రోన్లో ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళాలి, నా యజమానుడు వెళ్తే రోగం తగ్గిపోద్ది అని నేను కోరుకుంటున్నాను అని నయమాన్ భార్యకి చెప్పింది. మరి చూడు, చెరగొని వాళ్ళ దేశం నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల వద్ద నుంచి, వాళ్ళ దేశం నుంచి తీసుకొచ్చారా ఇల్లు బానిసగా. ఈ బిడ్డ ఏం చేయాలి, వాళ్ళ మీద పగ ఉండాలి. అసలు లెక్క అయితే పగ పెట్టుకోవాలి. ఆ పగ పెట్టుకోకుండా ఇంకా ఆయనకి రోగం ఉందా, కుష్టి రోగం ఉందని తెలుసుకుని వాళ్ళ భార్యతో చెప్పింది అన్నమాట. పోమ్రోన్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి నా యజమాని వెళ్తే రోగం తగ్గిపోద్ది అని నేను అనుకుంటున్నాను, ఇవి పంపిస్తాండే అని చెప్పిందన్నమాట. వాళ్ళ మంచి కోరిందన్నమాట. వాళ్ళ మంచి కోరింది. ఇంకొకరైతే ఏం చేస్తారో, నన్ను బానిసగా తెచ్చారో, అన్యాయంగా నా దేశం నుంచి మా ఇంటి వారి నుంచి వేరు చేసి నన్ను తెచ్చారో, మీకు ఎలాగే జరగాలి, మీకు అలాగే జరగాలి అని మనం కోరుకుంటాం. మనమైతే ఆ బిడ్డ అట్ట కోరుకోలే. పోమ్రోన్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి నా యజమాని వెళ్తే ఆ రోగం తగ్గిపోద్ది అని చెప్పినవాడు. చెబితే ఆ భార్య చెప్పింది. అది పోమ్రోన్లో నున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలేనని నేనంతా కోరుతున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు దేశమునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను. రాజుతో చెప్పాడన్నమాట నయమాన్. చెబితే ఆ రాజు అన్నాడు, నేను అక్కడికి ప్రవక్త దగ్గరికి, నేను రాజు దగ్గరికి నేను లేఖ పంపిస్తానా అని చెప్పాడు. చెబితే రాజు పంపించాడన్నమాట. పంపిస్తే పత్రిక చదివాను. దూత చేత ఆ పత్రిక పంపించానని ఆజ్ఞ ఇచ్చాను. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయలు బంగారమును 10 దుష్టుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించాను. ఇశ్రాయేల్ రాజునకు పత్రిక అప్పగించాడంట. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగంబును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. నా 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 దగ్గర పనిచేస్తున్న నయమాను, సైన్యాధిపతి అయిన నయమాన్కి కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం నయం చేయాలని ఆ ప్రవక్త దగ్గరికి పంపలా, రాజు దగ్గరికి పంపాడు లేఖ. రాజు, సిరియా రాజు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి పంపాడు లేఖ. పంపేటప్పటికి ఆ లేఖ, ఈ పత్రిక చదివి వస్త్రంలో చింపుకున్నాడంట ఇశ్రాయేల్ రాజు.
ఆ పత్రిక చదివి వస్త్రాలు చింపుకున్నాడు. బతికించుటకు నేను దేవుడనా, ఒకని కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా వద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహములకు కారణము అతడు ఎట్లు వెతకుస్తున్నాడో మీరు ఆలోచించండి. అంటే కలహమునకు కారణం వెతుకుతున్నాడో అంటున్నాడు ఈ రాజు. నేనేం చేయగలను? నేను దేవుణ్ణా? కుష్ఠరోగం తొలగెత్తకి నేనేం దేవుణ్ణా అంటున్నాడు ఈ రాజు అని ఆలోచించుకున్నాను. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రములు చింపుకొని సంగతి దైవజనుడైన ఎలీసాకు వినబడిందంట ఆ సంగతి. అంటే సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకి ఈ వర్తమానం పంపాడు. ఈ వర్తమానం చదివి ఇశ్రాయేల్ రాజు బట్టలు చింపుకుంటున్నాడు. నేనేం చేయగలను? నేను తగ్గిస్తాక నేను దేవుణ్ణి అంటున్నాడు అని ఈ వార్త ఎలీసాకు తెలిసింది. వెనబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని వద్దకు నా వద్దకు రానుమని అని రాజునకు వర్తమానం చేశాను. ఇశ్రాయేలు పెద్దల్లో ఒక ప్రవక్త ఉన్నాడని నీకు, ఆ ప్రవక్త కార్యాలు చేస్తాడని తెలీదా నీకు? అతను రాని చెబుదాము, ఏం చేస్తానా అన్నాడు. అప్పుడు నయమాను ఎలీసా ఇంటి వర్తమానము తెలిసిను. నయమాను గుర్రముతోనూ రథములతోనూ వచ్చి ఎలీసా ఇంటి ద్వారము ముందర నిలువగా ఇంటి ద్వారం ముందర నిలిచాడంట. నయమాను వచ్చి గుర్రమెక్కి రథాలు వేసుకుని వచ్చారు. నిలిస్తే ముందర నిలిచి ఉండగా ఎలీసాను, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము. యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయమంటున్నాడు ఈయన ఎలీసా. స్నానం చేయమంటుంటే ఆయనకి కోపం వచ్చింది. మా దేశంలో నదులు లేవా? మా దేశంలో కాలువలు లేవా? నదులు లేవు, ఎంతకన్నా ఎక్కువైన నదులు ఉన్నాయి. వాటిలో స్నానం చేసి నేను శుద్ధిని శుద్ధి నాబొచ్చు కదా, ఇక్కడికే వచ్చి స్నానం చేయాలా అని నయమాన్ అన్నాడు. అనుకుని కోపం వచ్చి వెళ్ళిపోతుంటే వాళ్ళ పనివాడు ఒకడు అప్పుడు నాయన అని చెప్పి అతను ఇదన్నా కానుకలు డబ్బు ఇవ్వమంటే ఇమ్మంటే ఇచ్చేవాళ్ళం కదా మనం. ఆయన ఏమన్నాడు? ఏమీ అడగలేదు కదా, కేవలం యోర్దానులోకి వెళ్ళి స్నానం చేయమన్నాడు అంతే కదా. పోనీ ఆ చేతి బాగుంటుంది, అది తగ్గిపోద్దేమో అని చెప్పాడు. అని చెప్పి బతిమలితే సర్లే ఒప్పుకున్నాడు. ఒప్పుకొని యోర్దాను నదికి వెళ్ళి స్నానం చేశాడు. 1 2 3 అని లెక్కేసుకుంటా మునుగుతున్నాడు అనమాట. ఉడుతుంటే 6 సార్లు మునిగినా ఏమి లేదు, ఆ రాగమట్టాగే ఉంది. 7వసారి మునిగినప్పుడు పసిపిల్ల దేహం ఎట్లా ఉంటుందో అట్లా ఉందంట నయమాన్ దేహం. రోగం అంతా పోయింది. పోతే అప్పుడు వచ్చి ఈ నయమాను ఎలీసా కానుకలు వాళ్ళని వచ్చాడనమాట. వస్తే నీ కానుకలు అవి నాకేమొద్దు తీసుకెళ్ళిపో అంటే, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ గెహాజీ ఏం చేశాడో, నా యజమానికి ఆ కానుకలు తీసుకుంటానికి మనసు లేదు, నాకు మనసు ఉంది కదా నేను తెచ్చుకుంటాను వెళ్ళి అని వాళ్ళ వెనకాల పరిగెత్తి వెళ్ళి తెచ్చుకున్నాడు అనమాట. ఇప్పుడే
అలాంటి దేశం నుంచి వచ్చాడు మనుషులు వచ్చారో వాళ్ళకి కానుకలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకుంటే వాళ్ళు ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.